హాయ్! గుడ్ మార్నింగ్. మీ పిల్లలు రాగి ఇడ్లీ తినడానికి ఇష్టపడకపోతే ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. తప్పకుండా తినేస్తారు. ఒక గ్లాస్ మినపప్పులో కొద్దిగా మెంతులు వేసుకుని కడిగి 6 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్‌తో ఇడ్లీ రవ్వ కూడా తీసుకుని దాంతో 2 గ్లాసులు రాగి పిండి వేసుకుని మిక్స్ అయ్యాక కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా కలుపుకోవాలి. రాగి దోస రాగి దోస కావాలి. రాగి దోస రాగి దోస రాగి దోస రాగి దోస రాగి దోస రాగి దోస చేస్తావా? పప్పు నానబెట్టుకునేటప్పుడే రాగి పిండిని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు పప్పు గ్రైండ్ చేసే ముందు పావు గ్లాస్ అటుకులు కడిగి దాంతో పాటే గ్రైండ్ చేసుకోవాలి. మినపిండిలో రాగి పిండిని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా చేత్తో కలుపుకుంటేనే పిండి బాగా ఫెర్మెంట్ అవుతుంది. నైట్ అంతా ఫెర్మెంటేషన్ కి పక్కన పెట్టేస్తే మార్నింగ్ కి చక్కగా ఇలా పిండి మంచిగా ఫెర్మెంట్ అవుతుంది. ఇలా ఉంటేనే ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయి. ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకుని ఇడ్లీ ప్లేట్స్ లో వేసుకుని 15 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే రాగి ఇడ్లీ రెడీ అయిపోతుంది. మీకు కూడా తెలుసు కదా రాగుల్ని వాడడం ఎంత మంచిదో. ఇందులో కాల్షియం ఐరన్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లల బోన్ హెల్త్ కి చాలా మంచిది. మా అమ్మాయి ఇడ్లీ చేస్తే దోశ కావాలంటుంది, దోశ చేస్తే ఇడ్లీ కావాలంటుంది. సో తన కోసం అదే పిండితో దోశ కూడా చేసేస్తున్నా. థ్యాంక్ యూ అమ్మ. రాగి దోశ చాలా బాగుంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.